శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వేద గాయత్రే నమః. గత 30 రోజులుగా కూడా మనము ఈ కార్తీక మాస వ్రత వైశిష్ట్యాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాము. మరీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఈ కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులిద్దరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి మాసము. ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసము. శివకేశవుల మధ్య అభేదాన్ని చూపించాలి. వైష్ణవాలయాలలో పూజ చేయాలి, శైవాలయాలలో పూజలు చేయాలి, అభిషేకాదులు చేయాలి, దేవాలయాలలో దీపారాధనలు చేయాలి, సంకీర్తనలు చేయాలి, భజనలు చేయాలి, ఉపవాస నియమములు పాటించాలి, ద్వాదశి పారాయణాన్ని పాటించాలి. తర్వాత ఇలా అనేకమైనటువంటి దాన ధర్మములు చేయాలి. దీపదానము చేయాలి, వస్త్రదానము చేయాలి, దంపతీ పూజ వస్త్రములు దానము చేయాలి, శక్తి ఉండే సువర్ణ రజత దానములు చేయాలి. ఇలా కార్తీక మాసంలో ఎన్ని పనులు చేస్తే అంత పుణ్యము పెరుగుతుంది. దీనిలో మీరు ఎటువంటి సందేహము పడవలసిన అవసరము లేదు. ప్రతిదీ కూడా ధనానికి సంబంధించి ఆశించకూడదు. ఇది చేస్తే ఖర్చు అవుతుందేమో, ఇది చేస్తే మనకు నష్టం వస్తుందేమో, ఇది ఇవ్వడం వల్ల మనకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి వ్యర్థ ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. అన్ని రకముల దాన ధర్మములు చేయడానికి ఉత్తమమైనటువంటి మాసముగా కూడా ఈ కార్తీక మాసముగా కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్తీక మాసంలో మనము గత 30 రోజులుగా కూడా ఈరోజు పాఠ్యమి తిథి, నిన్నటి రోజు అమావాస్య, నిన్నటి వరకు కూడా కార్తీక వ్రత మాహాత్మ్యాన్ని, కార్తీక పురాణ మాహాత్మ్యాన్ని మనము శ్రద్ధాభక్తులతో కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మరి కార్తీక బహుళ అమావాస్య వెళ్ళిన తర్వాత నేటి దినము మార్గశిర శుద్ధ పాడ్యమి. మరి కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా ఏముంది, ఇంకా ఏమీ అవసరం లేదు కదా అని చెప్పి అనుకోవలసినటువంటి అవసరం లేదు. ఈ కార్తీక మాసం అనంతరంలో మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు విశేషమైనటువంటి ఒక కథ ఉంది. ఈ 30 రోజుల కథలకు ఎంత ఫలితమో ఈ కథకు కూడా అంతే ఫలితంగా కూడా చెప్పబడి ఉన్నది ఈ కార్తీక పురాణంలో. దాని పేరే పోలీస్ వర్గము అంటారు. మనం వింటూ ఉంటాం పోలీస్ వర్గము, పోలీస్ వర్గము, పోలీస్ వర్గము అని చెప్పి. ఏమిటి పోలీస్ వర్గము? కార్తీక పురాణంలో ఈ పోలీస్ వర్గం అనే దానికి ఎందుకు అటువంటి ప్రాధాన్యత వచ్చింది? నిజంగా పోలీస్ వర్గం అంటే అది ఏమైనా విష్ణు స్వర్గము, వైకుంఠ స్వర్గము, కైలాస స్వర్గము, ఇంద్ర స్వర్గము లాగా ఇది ఒక స్వర్గమా అని అనుకుంటారేమో. కాదు. ఈ పోలమ్మ అనేటువంటి ఒక మనిషి ఎలాగా స్వర్గాన్ని పొందిందో తెలియజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి కథనే ఈ పోలీస్ వర్గము అనేటువంటి కథ అన్నమాట. ఈ పోలీస్ వర్గం అనేటువంటి కథ కనుక చివరి రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఈ పోలీస్ వర్గం అనేటువంటి కథ విన్నారంటే వారికి అనేకమైనటువంటి పుణ్యగతులు కూడా లభిస్తాయి. పోలీస్ వర్గం గురించి చెప్పుకోవడానికి ఒక మహత్తర విషయం కూడా ఉంది. అదేమిటి అంటే చెప్తాను వినండి. కైలాసంలో లోకనాథుడైనటువంటి పరమశివుడు, లయకారకుడైనటువంటి పరమశివుడు తన నంది, భృంగి, చండీశ్వర, భృంగీశ్వర, ప్రమద గణాధిపతులందరితో కూడా కొలువై ఉన్నాడు. పార్వతీదేవి తన పక్కన కూర్చొని ఉంది. సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి దేవుడు
వినాయక స్వామి పక్కన కూడా కూర్చొని ఉన్నారు. ఎదురుగా నందీశ్వరుడు కూడా స్వామిని సేవిస్తూ ఉన్నాడు. అందరూ కూడా స్వామివారిని అత్యంత శ్రద్ధాభక్తులతో కూడా తమ మనసుల్లో కూడా నింపుకొని ఉన్నారు అందరూ కూడా. అటువంటి సమయంలో నారదాది ప్రముఖులతో ఈ విధంగా కూడా చెబుతూ ఉన్నాడు. ఓ నారద మునీంద్ర, నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా శ్రద్ధగా కూడా వినుము. కార్తీక మాసం చాలా ప్రముఖమైనటువంటిది, స్త్రీలు పురుషులు ఆచరింపదగినటువంటిది. దీనివల్ల పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. అందుకు ఒక చిన్న ఇతిహాసాన్ని చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ పరమశివుడు ఆ నారద మహామునితో కూడా చెప్పినటువంటి ఒక ఇతిహాస కథ ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఏమిటి ఆ ఇతిహాస కథ అంటే, పూర్వము వారణాసి అనేటువంటి ప్రాంతంలో ఒక విశాలమైనటువంటి నగరము కూడా ఉండేటువంటిది. ఆ పట్టణంలో రజమ్మ అనేటువంటి ఒక చాకలి స్త్రీ ఉండేటువంటిది. వాళ్ళ కులవృత్తి ఏమిటయ్యా అంటే బట్టలు ఉతకడము వాళ్ళ కులవృత్తిగా కూడా ఉండేటువంటిది. ఆమెకు 7 మంది సంతానము కూడా కలిగి ఉన్నారు. అందరికీ కూడా వివాహాలు చేసుకుంటూ వచ్చింది. చిట్ట చివరి కుమారుడికి వివాహం కూడా చేసింది. ఆ చేసినటువంటి కన్యక పేరు, బాలిక పేరు ఏం పేరయ్యా అంటే ఆమె పేరు పోలమ్మ. అటువంటి ఆ పోలమ్మ ఆ ఇంటికి 7వ కోడలిగా కూడా అడుగుపెట్టింది. ఇంతవరకు ఇంటి పెత్తనమంతా కూడా ఆ ఇంటి అత్తగారైనటువంటి రజమ్మనే చూసుకుంటూ ఉండేటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటి కోడళ్ళు కూడా ఆ అత్తగారు ఏమి చెబితే అది వింటూ చక్కగా కూడా ఒద్దికగా కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ 7వ కోడలు అడుగు పెట్టేసిందో ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఏ విధంగా పెరిగిందయ్యా ఈ పోలమ్మ అంటే విష్ణు భక్తి కలిగినటువంటిది. ఎంతో శ్రద్ధాభక్తులతో చిన్నప్పటి నుంచి కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండేటువంటిది, భగవంతుణ్ణి పూజిస్తుండేటువంటిది. ఎల్లప్పుడూ కూడా తన మనస్సులో భగవంతుణ్ణి నింపుకుండేటువంటి ఆ పోలమ్మ అత్తగారింటికి వచ్చిన తర్వాత తన భక్తితో పూజలు చేస్తూ ఉంటే ఆ అత్తగారు మిగిలినటువంటి తోడుకోడళ్ళు కూడా ఆమెను చూసి ఓర్వలేకపోయినారు, ఈర్ష్య చెందినారు. ఎందుకంటే అంతవరకు ఆ అత్తగారైనటువంటి రజమ్మ నేనే గొప్ప భక్తురాలిని, నాకంటే మించిన భక్తురాలు ఎవరూ లేరు, నేనే గొప్పదైనటువంటి దాన్ని అనేటువంటి ఒక అహంభావంతో కూడా ఉన్నటువంటిది. అటువంటి ఆ రజమ్మ ఎప్పుడైతే ఈ పోలమ్మ పూజలు చేస్తూ కూడా ఉండిందో ఓర్వలేకపోయింది. మిగిలినటువంటి 6 మంది తోడికోడళ్ళు కూడా ఆమెను చూసి అసూయ పడడం మొదలుపెట్టినారు. ఇలా కాలక్రమం జరుగుతూ ఉన్నది. కాలచక్రం ఆగదండి. నీకోసమో నా కోసమో ఎవరి కోసమో ఈ కాలచక్రం అనేటువంటిది ఆగదు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశరము, పుష్యము, మాఘము, పాల్గొనము, ఇలా ఒక్కొక్క మాసము కూడా వస్తూ ఉంటుంది కదా, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగా కాలచక్రంలో కార్తీక మాసం అనేటువంటి మాసము కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ కార్తీక మాసం వచ్చిందో ఈ రజమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఈ పోలి ప్రతిరోజు కూడా శ్రద్ధాభక్తులతో కూడా భగవంతుని నింపుకొని పూజ చేస్తూ ఉన్నది కదా, తానే ఒక గొప్ప భక్తురాలుగా అనుకుంటున్నది కదా, కాదు ఆమె కంటే నేనే గొప్ప భక్తురాలిని అని నిరూపించుకోవాలి అని చెప్పి ఆ కార్తీక మాసమంతా కూడా నదీ స్నానం చేసి ఆ నది దగ్గర దీపాలు పెట్టాలి, నదిలో దీపాలు వదలాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది అత్తగారు. దాంతోపాటుగా మిగిలినటువంటి 6 మంది తోడుకోడళ్లను పిలిచి మనము రేపటి కార్తీక మాసం నుంచి ప్రారంభమవుతున్నది కదా, కాబట్టి ఈ కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడా మనమందరము పొద్దున్నే లేచి నదీ తీరానికి వెళ్ళి స్నానాలు చేసుకొని అక్కడ దీపములు ముట్టించి ఆ నదిలో దీపాలు వదులుదాము అని చెప్పి కోడళ్ళందరితో కూడా చెప్పింది. ఆ కోడళ్ళకు అనుమానం వచ్చింది,
సరే మనమందరము వెళితే మరి ఇంటి పని ఎవరు చేయాలి అని చెప్పి అడిగితే దానికి చివరి కోడలైనటువంటి పోలమ్మ ఉంది కదా, ఆమె గొప్ప భక్తురాలు అనుకుంటున్నది కదా, కాదు మనమే గొప్ప భక్తులమని ఆ భగవంతునికి కూడా తెలిసేటట్టుగా చేద్దాము అని చెప్పడంతో ఆ అసూయతో ఉన్నటువంటి 7 మంది కోడళ్ళు కూడా అదే 6 మంది కోడళ్ళు కూడా అదే చేయడానికి కూడా సిద్ధమయ్యి అత్తకు సహకరించాలా అని చెప్పి ముందుకొచ్చారు. పొద్దున్నే మరుసటి రోజు పొద్దున్నే కార్తీక మాసము మొదలైంది. ఈ కార్తీక మాసము మొదలవుతూనే ఈ అత్తగారు 6 మంది తోడికోడళ్ళు అందరూ కలిసి నదీ తీరానికి బయలుదేరాలు. స్నానం చేసి దీపాలు ముట్టించి దీపాలు వదలాలా అని చెప్పి. ఆ సందర్భంలో ఇంట్లో ఎక్కడ పత్తి అనేటువంటిది లేకుండా, చమురు అనేటువంటిది లేకుండా, అంటే దీపం పెట్టాలి అంటే ఏం కావాలయ్యా అంటే పత్తితో చేసిన వత్తి కావాలి, వెలగాలి అంటే చమురు కావాలి, నూనె కావాలి, ఆముదము. ఇప్పుడైతే 8 రకాల అష్టమూలికా తైలము, ఇది 5 రకాల దీపారాధన తైలము, ఇది 50 రకాల దీపారాధన తైలము అని చెప్పి రకరకాలుగా దొరుకుతూ ఉన్నాయి మన అంగళ్ళలో. సరే ఏదో ఒకటి దీపారాధనకు తెచ్చుకుంటాం. నెయ్యి తెచ్చుకునేవాళ్ళు నెయ్యి దీపాలు, కొబ్బరి నూనెతో వెలిగించేవాళ్ళు కొబ్బరి నూనెతో, నువ్వుల నూనెతో వెలిగించేవాళ్ళు నువ్వుల నూనెతో, ఏదో ఒక దానితో దీపారాధనలు అయితే మనము నిత్యము చేస్తూ ఉంటాం. అయితే ఆ కాలంలో చమురుతో ఎక్కువగా చేసేటువంటి వారు. మనం కూడా పూర్వకాలంలో గమనించినట్లయితే మన పెద్దలు చమురు అంటే ఆముదంతో ఎక్కువగా దీపారాధనలు చేసేవాళ్ళండి. కావాలంటే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, మా కాలంలో ఇన్ని రకాల నూనెలు లేవమ్మా, మేము ఆముదంతో చేసేవాళ్ళము అని చెబుతూ ఉంటారు. మేము ఎక్కడికైనా పూజలకు వెళ్ళినప్పుడు కూడా ఈ సమాధానమే వస్తూ ఉంటుంది మాకు. అలాగా ఎటువంటి చమురు ఇంట్లో ఉంచకుండా, అంటే ఆ పోలమ్మ దీపారాధన చేయాలి అంటే ఒత్తులు లేవు, చమురు లేదు. అంతేకాకుండా నదీ తీరానికి వెళ్ళేటప్పుడు బండెడు చాకిరీని ఆమెకు అప్పగించి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో మొత్తము పనంతా ఆమెనే చేయాలి. అదిగో మేము నదీ తీరానికి వెళ్తున్నాము, స్నానం చేసి దీపాలు పెట్టించి దీపాలు వెలిగించి నదిలో దీపాలు వదిలి వస్తాము, మేము వచ్చే లోపల నువ్వు ఈ పనులన్నీ చేసి పెట్టాయని చెప్పి ఆమెకు విపరీతమైన పని ఒత్తిడిని కూడా చెప్పి వీళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళు. ఈమె కూడా ఏమాత్రము విసుక్కోకుండా అత్తగారు చెప్పిన ప్రకారంగా అన్ని పనులు కూడా చక అంటే వేగంగా చేసుకుంటూ ఆ పనులన్నీ తొందరగా పూర్తి చేసుకొని అత్తగారు వచ్చే లోపలనే ఆ పెరట్లో, అంటే పూర్వం పెరట్లు ఉండేటివి, రకరకాల చెట్లు వేసేటువంటి వాళ్ళు. ఆ పెరటులో ఒక పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టుకు ఒక కాయలో పత్తి ఉంటే కొద్దిగా పత్తి తీసుకొని వచ్చి ఒత్తిని చేసింది. మరి వెలిగించాలంటే చమురు లేదు కదా. ఆ మజ్జిగ చిలుకుతూ ఉన్నప్పుడు మజ్జిగ కవ్వానికి నెయ్యి ఉంటే ఆ వెన్నను తీసుకొని ఆ పత్తికి తడిపి వాటితో దీపారాధన కూడా చేసేటువంటిది. ఆ వచ్చిన అత్తగారికి కానీ ఎవరికి ఈ దీపాలు కనిపించకుండా తగు జాగ్రత్తగా కూడా ఉండేటువంటిది ఆ పోలమ్మ. అంతేకాకుండా తాను దీపారాధన చేసేటువంటి సమయంలో ఆ మహావిష్ణువును స్మరిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని భగవత్నామ స్మరణ కూడా చేసుకుంటూ కాలాన్ని గడిపేటువంటిది ఆ చాకలి పోలమ్మ. 30 రోజులు గడిచిపోయాయండి. కార్తీక మాసము, మార్గశిర మాసము, శుద్ధ పాడ్యమి కూడా వచ్చింది. ఈ మార్గశిర మాసంలో శుద్ధ పాడ్యమి రోజు విశేషత ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క చిన్న పనిని కూడా తప్పకుండా చేయండి. నదీ తీరానికి వెళ్ళి ఆ నదిలో 33 దీపాలను కూడా వదలండి. ఈ ఒక్క విషయాన్ని కూడా గమనించుకోండి. చివరిలో దీని గురించి కూడా సవివరంగా చెప్తాను. ఈ విధంగా మార్గశిర శుద్ధ పాడ్యమి వస్తూనే మహావిష్ణువుకు ఆమె భక్తి మీద అత్యంత కరుణ కలిగింది. ఈమె తన అత్తగారు ఎంతటి ప్రయత్నం చేసినా
ఎటువంటి దీపారాధన చెయ్యకూడదు అని ప్రయత్నం చేసినప్పటికీ తాను ప్రతినిత్యము కూడా నమో నారాయణాయ అని భగవన్నామ స్మరణ చేస్తూ పత్తితో ఆ మజ్జిగ కవ్వానికి మిగిలినటువంటి వెన్నతో దీపారాధన చేస్తుంది కదా అని చెప్పి ఆమెను సశరీరంగా సజీవంగా కూడా స్వర్గానికి తీసుకుని రమ్మని విష్ణుదూతలను ఆమె ఇంటికి కూడా పంపించినారు. ఆ విష్ణుదూతలు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను తమ వాహనం పైన ఎక్కించుకొని చుట్టూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఆమెను వైకుంఠానికి కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటువంటి ఆ ఆకాశ వీధిలో ఆకాశ వీధి ఎలాగా ఉందయ్యా అంటే కింద అత్తగారు తోడికోడళ్ళు కూడా నదీ తీరంలో పాపం వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు పేరుకు పూజ చేస్తున్నారనే కానీ వాళ్ళ మనస్సులో భక్తి లేదండి. భక్తి లేకుండా ఆ చాకలి మా పోలమ్మ ఏం చేస్తుందో ఏమో, ఇంటి దగ్గర ఆమె చెప్పిన పనులు చేస్తుందో లేదో ఏమో, ఆమె దీపారాధన చేయకుండా వచ్చినాం కదా అనేటువంటి మనసులో భగవంతుని మీద భక్తి శ్రద్ధ లేకుండా ఏదో నదీ తీరానికి వచ్చినాము, స్నానం చేసినాము, దీపాలు పెట్టినాము అన్నట్టుగా ఉంది వారి పరిస్థితి. ఎప్పుడైతే ఈమె చాకలి పోలమ్మను ఆ విష్ణుదూతలు తమ వాహనాన్ని ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారో అత్తగారు తోడుకోడని అందరూ కూడా ఆమెను చూశారు, ఆశ్చర్యాన్ని పొందారు. ఏమిటి, మనం రోజు ఇక్కడికి వచ్చి దీపాలు పెడితే మనకు రాని పుణ్యము ఈ పోలీకి వచ్చిందేమి అని చెప్పి ఆ అత్త మిగతా కోడళ్ళు కూడా గట్టిగా అడుస్తూ పోలీ స్వర్గానికి వెళ్తున్నది, పోలీ స్వర్గానికి వెళ్తున్నది, పోలీ స్వర్గానికి వెళ్తున్నది అని చెప్పి గట్టిగా అరుస్తూ తమను కూడా తీసుకొని వెళ్ళమని కింది నుంచి కేకలు వేశారు. కానీ విష్ణుదూతలు వాళ్ళ పక్క కూడా చూడలేదు. ఎందుకంటే వాళ్లకు భక్తి లేదు. కేవలము ఆ కార్తీక మాసం వచ్చింది కాబట్టి దీపాలు పెట్టాలి, ఎందుకు పెట్టాలి అంటే పెట్టాలి, అంతకంటే ఏమీ తెలియదు వాళ్లకు. తెలిసినా కూడా అటువంటి ఆలోచన కూడా లేదు వాళ్లకు. ఎంతసేపు ఉన్నా పోలీని ఇబ్బంది పెడదాం, పోలీని ఇబ్బంది పెడదాం, పోలీని ఇబ్బంది పెడదాం, ఈ విధంగా చాకలి పోలీ ఆ తోడికోడల్లో అత్త అందరూ అరుస్తున్నప్పటికీ కూడా ఆమెను విష్ణుదూతలు స్వర్గానికి తీసుకుని పోతూ ఉన్నారు. అప్పుడు ఆ అత్త కోడళ్ళు అయ్యో మేమింత అజ్ఞానులం కదా, ఆమెను ఏదో కష్టపెడదామనుకుంటే ఆమె స్వర్గానికి వెళుతుంది, మేము ఇక్కడే ఉండిపోయాము అని చెప్పి బాధపడుతూ కూడా ఉన్నారు. పోలమ్మ చాలా అదృష్టవంతురాలు, ఆమె జన్మ సార్థకమైనది, ఆమెది ఉత్తమమైనటువంటి జన్మ, ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె మహావిష్ణు సాయుధ్యాన్ని కూడా పొందింది కాబట్టి ఆమెకు పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి అందరూ కూడా ఆమెను వేనోళ్ళ కూడా పొగుడుతూ కూడా ఉన్నారు. ఆనాటి నుంచి కార్తీక బహుళ అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజు పోలీ స్వర్గముగా ప్రసిద్ధి చెంది కూడా ఉన్నది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఏమి చేసినా కూడా భగవంతుని మీద మనస్సును లగ్నం చేయాలి. అలాగా భగవంతుని మీద మనస్సు లగ్నం చేసినట్లయితే, భక్తి భావంతో ఉన్నట్లయితే ఇహపర సుఖములు అనుభవించి అంతమున విష్ణు సాయుధ్యాన్ని కూడా పొందుతారు అని చెప్పి ఈ పోలీ స్వర్గం అనేటువంటి కథ మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇందాక ఒక విషయాన్ని చెప్పాను. ఈరోజు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే నదీ తీరానికి కానీ లేదా చెరువుకు కానీ లేదా ఒక మంచి నీళ్లు పారేటువంటి ప్రదేశంలో కానీ మనము ఈరోజు 33 దీపాలను వెలిగించాలి. ఈ 33 దీపాలను వెలిగించినట్లయితే కనుక మనకు చాలా పుణ్యం లభిస్తుంది. మామూలుగా మనం చూసే ఉంటాం, అరటి దొప్ప పొడవుగా ఉంటుంది, అరటి దొప్ప అంటారు. ఆ అరటి దొప్పలో 33 దీపాలు వెలిగించి నీళ్ళలో వదలవచ్చు. అరటి దొప్ప దొరకని పక్షంలో ఏదైనా మనము ప్రసాదం కప్పులు పెడతారు చూసారండి, ఆ ప్రసాదం కప్పులో ఒత్తులు పెట్టి వాటిని కూడా వెలిగించి నీటిలో వదలవచ్చు. లేకుంటే థర్మాకోల్ షీట్లలో కూడా పెట్టి వదలవచ్చు. సరే థర్మాకోల్ కాలిపోతుంది అంటే
మన దీపం చాలాసేపు ఉంటుందండి, చివరిలో ఎప్పుడో కాలుతుంది. దాని గురించి మనం ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఈరోజు 333 దీపాలు వెలిగించడం చాలా ప్రశస్తంగా కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈరోజు ఈ 33 దీపాలను నదీ తీరంలో వదలలేనటువంటి వారికి ఒక ఉచితమైనటువంటి సలహా కూడా ఇస్తాను. అదేమిటి అంటే, పెద్ద తాంబాణము, ప్రాంతంలో పరాతము అంటారు, స్తాంబాణము అంటారు, తాంబాణం అంటారు, వెడల్పాటి పెద్దటి ప్లేటులో నిండుగా నీళ్లు పోసి ఆ ప్లేటుకు అంచులకు గంధము, పసుపు, కుంకుమలతో అలంకరించి వాటిలో కూడా దీపాన్ని వదిలినట్లయితే మనకు అటువంటి పుణ్యము ఫలితము కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు భక్తాదులందరూ కూడా పోలీ పాడ్యమిని పురస్కరించుకొని నదిలో కానీ, వాగులో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ, కాలువ అంటే మురికి కాలువ కాదండి, కాలువలో కానీ, పారేటువంటి నదిలో కానీ ఈ 33 దీపాలను కూడా వెలిగించి వదలండి. వెలిగించి వదిలేటప్పుడు ఆ గంగాకు, ఏ నది అయినా గంగతోనే, ఏ వంక అయినా గంగతోనే, గంగా నదికి నమస్కారం చేసుకోండి. అమ్మ గంగమ్మ తల్లి, చీడికెడు కుంకుమ తీసుకొని మమ్మల్ని గుప్పెడు పసుపుతో నిండు సుమంగళిగా ఉంచమ్మా అని చెప్పి ఆ గంగాదేవికి శ్రద్ధాభక్తులతో కూడా నమస్కారం చేసుకోండి. అదే విధముగా ఆ గంగా నదికి నమస్కారం చేసుకునేటప్పుడు పోలిని ఏ విధంగా ఆ మహావిష్ణు భక్తులు స్వర్గాన్ని తీసుకుని వెళ్ళారో అలాగే మమ్మల్ని కూడా ఈ ఇహము నుంచి తప్పించి పరమున మోక్షాన్ని కూడా కలిగించమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోండి. నేను మళ్ళీ ఒక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. శ్రద్ధాభక్తి సమాయుక్తం ధ్యాయామిం జనార్దనం ధ్యాయామిం పరమేశ్వరం. ఏ పూజ చేసినా, ఏ అభిషేకం చేసినా, ఏ దీపారాధన చేసినా, ఏ దానము చేసినా విశేషంగా కూడా శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. అయ్యో దానం చేస్తే మా దగ్గర ఉండేటువంటి వస్తువు అయిపోయిందే, ఈ దీపాలు ముట్టిస్తే నెయ్యి డబ్బా అయిపోయిందే, ఇటువంటి ఆలోచనలతో అసంస్కారంగా కూడా ఉండవద్దండి. అలాంటి పరిస్థితుల్లో చేయబాకండి. బాధపడుతూ అయిష్టంగా ఏ పని చేసి ప్రయోజనం అనేటువంటిది శూన్యమే కానీ ఫలితాలను ఇవ్వదు. ఇదొక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ పోలీ పాడ్యమిని మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతో జరుపుకొని ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఆయురారోగ్య భోగ భాగ్య ధాన్య అకనక వస్తువాహన సమృద్ధితో కూడా జీవించాలి. అంత్యమున ఆ మహావిష్ణు సాయుధ్యాన్ని పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ కూడా ఉన్నాను. ఇన్ని రోజులు కూడా నా కార్తీక పురాణం యొక్క శ్రవణాన్ని విని నన్ను ఆశీర్వదించినటువంటి వాళ్లకు లేదా నన్ను అభిమానించినటువంటి వాళ్లకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను మొదటి వీడియోలోనే చెప్పానండి, నేను ప్రవచనకర్తను కాదు, పురాణకర్తను కాదు. కేవలము నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నంలో ఎక్కడైనా ఏదైనా కొద్దిగా తప్పులో పొరపాట్లో కూడా జరిగి ఉండవచ్చు. కాబట్టి అటువంటి వాటికి అన్యదా భావించవద్దండి. కాబట్టి ఇక పైన చెప్పేటువంటి విషయాలలో మేము చాలా నిక్కచ్చిగా కూడా ఉండి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియచేసుకుంటూ ఉన్నాము. కార్తీక మాసం పూర్తయిపోయింది, కార్తీక పురాణం పూర్తయిపోయింది. త్వరలో గరుడ పురాణము అనేటువంటి విశేషమైనటువంటి పురాణాన్ని కూడా నేను చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి ఆ గరుడ పురాణానికి కూడా మీరు ఇదే విధంగా కూడా ఆదరిస్తారు అని చెప్పి కోరుకుంటూ, మాది నంద్యాల జిల్లా డోను గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. నా ఫోన్ నంబరు 988 59 55 831. మీకు ఏదైనా అనుమానం ఉంటే లేదైనా మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఏదైనా చరవాణి ద్వారా ఫోన్ ద్వారా సంప్రదించండి. మధ్యాహ్న సమయంలో
ఏదైనా సంప్రదించండి. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు కావాలంటే కూడా గృహప్రవేశ, సత్యనారాయణ స్వామృతం, ఇలాగా ఏ కార్యక్రమం అయినా సరే అన్ని కార్యక్రమాలు మేము సశాస్త్రీయంగా పద్ధతిగా కూడా చేయిస్తాము. కాబట్టి మీకు అటువంటి అవసరం ఉంటే సంప్రదించండి, ఖచ్చితంగా సంప్రదించండి, ఏం కాదు. కాబట్టి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.